ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫ్లాష్ 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 తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంశానికి సంబంధించిన ఒక ఫ్లాష్ న్యూస్ ఇది. అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. మీరు వింటున్నది నిజమే. ఏపీ తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సీట్లను పెంచబోతోంది కేంద్రం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి వచ్చే ఎన్నికల నాటికి అమలు చేయబోతోంది మోదీ సర్కార్. బ్రేకింగ్ న్యూస్ వింటున్నాం మనము. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి, ఏ ప్రాతిపదికన పెంచబోతున్నారు ఒక్కసారి గమనిద్దాం. ఏపీ అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం 175 ఉన్నాయి. పెంచిన తరువాత అవి 263కు చేరుకుంటాయి. ఎంపీ సీట్లు ప్రస్తుతం 25 ఉన్నాయి. ఆ తర్వాత 38కి పెరగబోతున్నాయి. తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో పెంచిన తర్వాత ఎన్ని సీట్లు ఉండబోతున్నాయో ఒక్కసారి గమనిద్దాం. అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం 119 ఉన్నాయి. ఆ తర్వాత 179కి చేరబోతున్నాయి. ఎంపీ సీట్లు ప్రస్తుతం 17 ఉన్నాయి. పెంచిన తరువాత 26గా మారుతాయి. ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్లు ఎన్నో ఒక్కసారి చూద్దాం. ఎంపీ సీట్లు ప్రస్తుతం 543 ఉన్నాయి. పెంచిన తరువాత 816కి చేరుకుంటాయి. ఇక అసెంబ్లీ సీట్లు దేశవ్యాప్తంగా 4123 ఉన్నాయి. పెంపు తరువాత 6185గా మారుతాయి. అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది కేంద్రం. ముఖ్యంగా మహిళలకి కేంద్రం పట్టం కట్టబోతోంది. చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ 2034లో కాదు, 2029లోనే అమలు కానుంది. 2029 నాటికే 33% రిజర్వేషన్ అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు 816కి పెరిగితే అందులో 273 మహిళలకే వస్తాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 179కి పెరిగితే అందులో 59 మహిళలకే. ఇక ఏపీలో అసెంబ్లీ సీట్లు 263కి పెరిగితే అందులో 86 మహిళలకే దక్కపోతున్నాయి.